హలో అండి, ఈరోజు ఫుడ్ బకెట్ లవర్స్ అందరికీ సరికొత్త ప్లేస్లో మరీ ఇంకొక కాంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఎక్కడున్నాము అంటే 1980s మిలిటరీ హోటల్ దగ్గర ఉన్నాము. ఈ 1980s మిలిటరీ హోటల్ అనేది చాలా యూనిక్ ప్లేస్ అండి, చాలా డిఫరెంట్ ప్లేస్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్తో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. అండ్ లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. అండ్ ఇక్కడ 1980s మిలిటరీ హోటల్లో చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా చాలా ఫేమస్. యూ హ్యావ్ టు ట్రై బోత్. ఓకేనా? చల్ లెట్స్ కమ్ ఇన్. సో హలో అండి ఫుడ్ బకెట్ వ్యూవర్స్ అందరికీ. ఈరోజు మనం 1980s మిలిటరీ హోటల్లో ఉన్నాము. సో ఈ హోటల్ ఇక్కడ రావడానికి, ఇక్కడ షూట్ చేయడానికి కొన్ని యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, యూనిక్ డిషెస్ కూడా ఉన్నాయి. అది ఏంటి అనేది మనం ఇక్కడ మన మాటలో తెలుసుకున్నాము. అండ్ దాంతోపాటు ఇక్కడ నంబర్ ఆఫ్ డిషెస్ చాలా చాలా ఫేమస్ అన్నమాట. తెలంగాణ స్టైల్ ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో డెఫినెట్గా మీరు ఈ 1980s మిలిటరీ హోటల్కి విజిట్ చేయాల్సిందే సైనిక్పురిలో. సో లెట్స్ స్టార్ట్. సార్ మీ పేరు? ప్రసన్న కుమార్ గారు. మీరు ఇక్కడ ఏంటండి? ఇక్కడ రెస్టారెంట్ మేనేజర్. సో రెస్టారెంట్ మేనేజర్. ఓకే. సో ప్రసన్న కుమార్ గారు, మీరు ఇక్కడ 1980 మిలిటరీ హోటల్లో ఈ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ నేమ్? అంటే ఇక్కడ బేసిక్గా మనం నాన్ వెజిటేరియన్ డిషెస్ సో మెనీ వెరైటీస్ ఉంటాయి సార్. ఓకే. యాక్చువల్లీ ముందు మనకు 1980sలో చాలా సీ ఫుడ్లో చాలా స్పెషల్ ఐటమ్స్ వస్తాయి. అది ఇంట్రొడ్యూస్ చేసారు మిలిటరీ హోటల్ అని. బట్ అట్ ద సేమ్ టైం మా సార్ వాళ్ళ డాడ్ కూడా మిలిటరీకి సంబంధించి. అచ్చా. ఓకే. సో ఆయన సార్, మా ఎండి సార్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 1980s. ఓ. సో ఇది బేస్ చేసి 1980s మిలిటరీ హోటల్ అని. అచ్చా. ఓకే. సో ఇక్కడ డిషెస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక మిలిటరీ ఫ్లేవర్ యాడ్ ఆన్ అయి ఉంటుందా? అంటే వాళ్ళు ఎలాగైతే ఉండేవాళ్ళు ఆయన దాని గురించి అలా ఏమైనా పెట్టారా? అంటే అలా అని కాదు సార్, ఇక్కడ ఏది కూడా బయట ఏదో మనకి మార్కెట్లో దొరికే మసాలాస్ అయ్యి పర్చేస్ చేసి కుకింగ్ చేయడం అలా కాకుండా ఇంట్లోనే సార్కి సంబంధించిన ఫ్యామిలీస్లో ఎవరైతే బెస్ట్గా మసాలా అది మేక్ చేస్తారో వాళ్ళ నుంచి ఆ రెసిపీ అంతా తీసుకుని అది మళ్ళీ ఒకసారి ఆయన చెక్ చేసి ఏదైతే ద బెస్ట్ ఉందో అది ఈ రెస్టారెంట్లో దొరికేలాగా మెనూ క్రియేట్ చేస్తారు. ఓకే. ఓ నైస్. వీళ్ళ యూఎస్పీ ఏంటి అంటే ఆ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు ఏదైతే వాడుతున్నారో అది హోమ్ మేడ్ అంట. అంటే లైక్ వాళ్ళు ఇంట్లో తయారు చేసుకొని బాగుంది అని తెలిసినప్పుడే వీళ్ళు ఆ ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 1980s మిలిటరీ హోటల్లో యూనిక్ ఐటమ్స్ ఏంటంటే, అంటే స్పెషల్ ఏంటి? వేరే హోటల్స్తో కంపేర్ చేస్తే ఈ హోటల్లో స్పెషల్ ఏంటి అంటే ఎందుకు కస్టమర్స్ రావాలి ఇక్కడ అంటే మీరు ఏం చెప్తారు? అంటే మా దగ్గర నాన్ వెజిటేరియన్లో అండ్ వెజిటేరియన్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే. సో అది కూడా స్పైస్ ఏదైతే ఉందో మనకి ఎంతైతే స్పైస్ ఉంటే ఆ టేస్ట్ కొంతవరకు మనం ఎంజాయ్ చేయగలం. అంత స్పైసే ఉండే మసాలాస్ మేము వాడతాం సార్. అంటే కరెక్ట్గా వాడతారు? కరెక్ట్గా వాడతాం. అంటే 1కి 10 సార్లు ఎక్కువ మోతాదులో వాడరు. చెక్ చేసి మనకి అది కూడా హెల్త్కి సంబంధించిన టాపిక్స్ ఎక్కువగా ఉండేలా క్రియేట్ చేస్తాం సార్. బేసిక్గా కరేపాకు సూప్ అనేది చాలా హెల్త్కి మంచిది, ఎస్పెషల్లీ హెయిర్కి మంచిది. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న థ్రోట్కి కూడా చాలా మంచిది అంట. సో అఫ్కోర్స్ సూప్ అంటేనే బేసిక్గా చాలా మంచిది. అండ్ కరేపాకు సూప్ అనేది ఇట్స్ రియల్లీ ఆథెంటిక్ అండి. ఎందుకంటే ఎప్పుడో మన అమ్మమ్మలు ఆ కాలం నాటి రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట. అప్పట్లో నాకు బాగా గుర్తు, మా అమ్మ చెప్పేది ఏదైనా కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే మా అమ్మమ్మ గారు మా మమ్మీకి కరేపాకు సూప్ ఇట్లాంటివి కొన్ని చేసి ఇచ్చేవాళ్ళంట. అలాంటిది ఇప్పుడు చెప్తా ఉంటే నేను డెఫినెట్గా ఒకరోజు మా అమ్మమ్మని మా మమ్మీని ఇక్కడ తీసుకొని వస్తాను. ఆ డేస్ మళ్ళీ వాళ్ళకి తిరిగి తీసుకొని వస్తాను అనమాట. సో చాలా బాగుంది, ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు. నేను ఒకసారి ట్రై చేయబోతున్నాను కూడా. నోరు ఊరుతుంది నాకు అప్పటి నుంచి. మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా వేడిగా ఉంది. ఓ మై గాడ్. కొద్దిగా ఇలా 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 అనుకొని ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఎందుకంటే సూప్ తాగుతుంటే, టేస్ట్ చేస్తుంటే నాకు అన్ని ఫ్లేవర్స్ వస్తున్నాయి. అంటే కొద్దిగా ఘాటుగా, కొద్దిగా ఏమంటారు, కొద్దిగా స్వీట్నెస్ కానీ, కొద్దిగా
ఆ స్పైసీ కానీ అన్నీ గుర్తొస్తుంది. సో చాలా బాగుంది. 1980 స్పెషల్ క్రంచీ చికెన్. క్రంచీ చికెన్. వావ్, క్రంచీ ఫ్రైడ్ చికెన్ ఇది. సో ఇది ఒక టేస్ట్ అయిపోతున్నాను. సో వీళ్ళు మయోనీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఒక స్మాల్ పీస్ ఇలా ఇలా మయోనీస్లో డిప్ చేసుకొని ఇట్స్ గుడ్. నిజంగా క్రిస్పీగా ఉందండి. నిజంగా నములుతుంటే ఆ చికెన్ లోపల జ్యూసీగా ఉంది. తింటుంటే ఇంకా యూనో ఆ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంత సాఫ్ట్గా ఉంది, బట్ పైన అంతే సేమ్ క్రంచీ కూడా ఉంది. ఇట్స్ రియలీ నైస్ అండి ప్రసన్న కుమార్ గారు. నాకు చాలా ఐటమ్స్ చాలా ఉంటాయి సార్. ప్రతిదీ యూనిక్గానే ఉంటుంది, కొంచెం కొత్తగా, చాలా టేస్టీగా. ఏదైనా మనకు ఆర్డర్ వచ్చిన తర్వాతే దాన్ని రెడీ చేసి ఇవ్వడం, అంటే మనం ముందుగానే రెడీ చేసి పెట్టడం అలా ఏమి ఉండదు సార్. కొంచెం లేట్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా హాట్గా సర్వ్ చేయడం మా స్పెషల్. నాకు అర్థమవుతుందండి, నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ నేను టచ్ చేసి చూస్తున్నాను, మరీ ఓవర్ ఆయిలీ కూడా లేదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ ఫ్రైడ్ డిష్ అనమాట. మరీ ఓవర్ ఆయిలీ కూడా లేదు, కరెక్ట్గా ఉంది. నిజంగా కొంతమంది ఆయిల్ అవాయిడ్ చేయాలి, కొద్దిగా ఆయిల్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ కొంతమంది హెల్త్ కాన్షియస్ వాళ్ళు మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి మిగతా అన్ని రెస్టారెంట్స్లా కాకుండా దిస్ ఈజ్ ఏ హెల్తీ ఫుడ్ అండి. నిజంగా చెప్తున్నాను. వావ్, ఇక్కడ చూసారా అండి, వీళ్ళు ఇక్కడ గ్లోవ్స్ వేసుకొని కూడా సర్వ్ చేస్తున్నారు. ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారంటే అంత మంచిగా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. మటన్ గీ రోస్ట్. ఓకే, చాలా టేస్టీ ఉంటుంది సార్. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మేము మటన్ కూడా నాకు జీడిపప్పు వచ్చింది. మటన్ కూడా సార్ ఇక్కడే చేయిస్తాం సార్. అంటే మటన్ కూడా ఇక్కడే మనకి మన 3rd ఫ్లోర్లో ఇక్కడే చేయిస్తాం సార్. కటింగ్ అంతా ఇక్కడే చేయిస్తాం. ఓ, అంటే మీరు బయట నుంచి బయట నుంచి తీసుకురాం సార్. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే చేయిస్తాం. ఇదే అండి, ఇదే వీళ్ళ యూఎస్పి, ఇదే వీళ్ళ స్పెషల్. ఎందుకు 1980s మిలిటరీ హోటల్ ఎందుకు అంత ఫేమస్ అయ్యింది అంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అండి. మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. మటన్ కూడా ఇక్కడే తెప్పించి ఇక్కడే కోస్తున్నారంట. అండ్ ఇందాక చూశారు గ్లోవ్స్ వేసుకొని వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇంతకంటే వీకెండ్లో కానీ బెస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రావడానికి ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఏముంటుంది మీరే చెప్పండి. మటన్ కూడా ఇట్స్ సో సాఫ్ట్, నవ్వుతున్నప్పుడు కూడా చూ చేస్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా చూ అవుతుంది. అండ్ చాలా జ్యూసీగా ఉంది. అండ్ యూనో ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బేసిక్గా మనం ఇంట్లో అమ్మ మటన్ వండినప్పుడు బయట ఏదైనా రెస్టారెంట్స్కి మటన్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా స్పైసీ ఉంటుంది. అఫ్కోర్స్ ఇట్స్ ఏ స్పైసీ డిష్, బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే గీ రోస్ట్ కాబట్టి గీ అంటేనే కొద్దిగా స్వీట్నెస్ అనేది వస్తుంది. గీ అంటేనే మనం ఎక్కువగా అన్నంలో కలుపుకుంటూ ఉంటాం, లేదా స్వీట్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ మటన్ ఈ గీలో వేసేసరికి, గీ రోస్ట్ మటన్ వేసేసరికి, గీ వేసేసరికి ఏంటి అంటే కొద్దిగా స్పైసీనెస్ ఉంది అండ్ కొద్దిగా ఆ లైట్ ఆ స్వీట్నెస్ టెండర్ కూడా ఉంది. సో అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కువ వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఎక్కువ ఫ్యామిలీస్ వస్తారండి. పర్టికులర్లీ ఈ బ్రాంచ్ అంటే ఈ సైనిక్పురి బ్రాంచ్ లో ఎక్కువ మంది కస్టమర్స్ అందరూ ఫ్యామిలీ పీపుల్ ఎక్కువ వస్తారు. ఇది కేవలం ఓన్లీ మా బ్రాంచెస్లోనే ఉంటుందండి. ఓన్లీ 1980s మటన్ గీ రోస్ట్ ప్రతి చోట. అంటే మా దగ్గర చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి మటన్లో, కానీ ద పర్ఫెక్ట్ ఐటమ్స్. బ్రాంచ్ అంటే గుర్తొచ్చింది, మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 4 బ్రాంచెస్. ఓ, 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడండి? మెయిన్ బ్రాంచ్ వచ్చి మణికొండ సార్, కాజాగూడ దగ్గర. అది పెట్టి 4-5 years అవుతుంది. ఓకే. సెకండ్ వచ్చి సైనిక్పురి. ఓకే. ఇది వచ్చి 2 years దగ్గర అవుతుంది సార్. థర్డ్ వచ్చి నల్లగండ్ల స్టార్ట్ చేస్తాం సార్. అండ్ కేబీఆర్ పార్క్ లో కూడా బ్రాంచ్ ఉంది. కేబీఆర్ పార్క్ లో మనకి టిఫిన్స్ కూడా ఉంటాయి సార్. అంటే డ్రైవింగ్ స్టైల్లో టిఫిన్స్ కూడా ఉంటాయి. ఈ ఫుడ్ తో పాటు టిఫిన్స్ కూడా ఉంటాయి. కానీ ఓన్లీ పార్టీ హాల్స్ మాత్రం సైనిక్పురి బ్రాంచ్ లో మాత్రమే ఉన్నాయి. అంటే మనకి 4 పార్టీ హాల్స్ ఉన్నాయి సార్. అంటే దానికి శ్రీ బ్యాంక్వెట్స్ అనే పేరు. సో అవి కూడా కిట్టి పార్టీస్ ఏదైనా సరే, కిట్టి పార్టీస్ అవి తక్కువ అయితే ఇక్కడే చేస్తాం. 12 members క్యాబిన్స్ అది అంతా. 24 members to 30 members కి వేరే అదర్ క్యాబిన్ ఉంది. ఓకే. సో 4 పార్టీ హాల్స్ ఉన్నాయి. 100 నుంచి 800 వరకు మనం పార్టీస్ చేస్తాం సార్. మ్యారేజెస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, రిసెప్షన్స్ కానీ. ఈ ఫ్లోర్ ఒక పెద్ద హాల్ ఉంది. థర్డ్ ఫ్లోర్ ఒక 3 హాల్స్ ఉన్నాయి. 3 హాల్స్ ఉన్నాయి సార్. మనం అది కూడా ఒకసారి చూద్దాం సార్. షూర్, డెఫినెట్ గా. అండ్ ఇదేంటండి? అది కంజుపిట్ట రోస్ట్ సార్. ఓ, కంజుపిట్ట. ఇక్కడ కంజుపిట్ట కూడా దొరుకుతుందా? మొదటి నల్లి గోస్ట్ బిర్యానీ, కంజుపిట్ట అండ్ ఆంధ్ర స్టైల్ ఫిష్, కొర్రమైన ఫుల్ ఫిష్ ఇవన్నీ దొరుకుతాయి సార్. సో కొన్ని ఐటమ్స్ ఉంటాయండి,
ఇలా తినడం కన్నా ఇలా తినడమే. ఇట్స్ రియలీ నైస్. పైన వీళ్ళు మసాలా యాడ్ చేశారు, కొద్దిగా స్పైసీగా, కొద్దిగా మసాలా చాలా బాగుందండి నోటికి. సో ఒక టేస్ట్ అయిపోతున్నాను. ఒకసారి నేమ్ ఏంటో చెప్తారా? ఇది అజ్వాని ఫిష్ టిక్కా సార్, స్మూత్గా ఉంటుంది. అచ్చా, అసలు ఫోర్క్ పెట్టి నేను ఇలా తీసుకుందామంటే కూడా రావట్లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత అది స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందో. చాలా బాగుందండి నిజంగా. చిన్న పిల్లలు కూడా రావచ్చు, అంటే ఈజీగా తినేయచ్చు. అంటే భయపడకుండా బోన్స్ ఉంటాయా అనేసి అలా కొంతమంది భయపడుతూ ఉంటారు. చాలా 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 ఈజీగా, ఇట్స్ లైక్ ఈజీ గోయింగ్ ఆన్ డిష్ అంటారు కదా, చాలా తక్కువ ఉంటాయండి ఇట్లాంటివి. అందులో మన హైదరాబాద్లో 1980s మిలిటరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. అండ్ నేను మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా డెఫినెట్గా నేను ఇక్కడ తీసుకొని వస్తానండి. చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ అండి, చిట్టి ముత్యాలు మటన్ పులావ్. మనకు 2 ఐటమ్స్ వచ్చాయి ఇక్కడ. అఫ్కోర్స్ చిట్టి ముత్యాలు అంటేనే చిట్టి ముత్యాలు రైస్తోనే చేస్తారు. సో ఎలా ఉంటుంది అనేది అప్పటి నుంచి స్మెల్ అయితే అద్దరిపోతుంది. నాకు క్రేవింగ్స్ వస్తున్నాయి. ఇంకా స్టార్టర్స్ తిన్న తర్వాత కూడా మెయిన్ కోర్స్ కూడా నాకు ఇంకా క్రేవింగ్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. స్మెల్ అండ్ వేడిగా ఉంది బాగా. సో పీస్ చూసారా ఎంత సాఫ్ట్ అండ్ టెండర్ మంచిగా ఉందో. సో మనం ఇలా పీస్ ఇలా పట్టుకొని ఇలా రైస్లో ఇలా అనుకొని నేను నోట్లో ఇట్లా ముద్ద పెట్టుకోగానే నాకు ఒక మాట చెప్పాలనిపించింది, అమోఘం, అద్దరిపోయింది నిజంగా. మనకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎలా అంటే నోట్లో ఇట్లా ముద్ద పెట్టుకోగానే మనకు అద్దరిపోతుంది, ఆ సెన్సెస్ అనేవి యాక్టివ్ అవుతాయి. సో ఇలా నోట్లో ఒక ముద్ద పెట్టుకోగానే మటన్ పులావ్ చిట్టి ముత్యాలది ఎంత బాగుందంటే ఇట్స్ రియలీ నైస్ అండి. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. డెఫినెట్గా మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలండి. అని చూసారు కదా ఇక్కడ బోన్ కూడా వచ్చింది. చిన్నప్పుడు నాకు రోజులు గుర్తొస్తున్నాయి, ఇలా 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 అనుకొని బా అమేజింగ్ అండి, చాలా బాగుంది. ఇట్స్ వర్త్. నేను ఇక్కడ ఒక మాట అయితే నేను నిజంగా ఓపెన్గా చెప్పాలనుకుంటున్నాను. నేను చిట్టి ముత్యాలు మటన్ పులావ్ ట్రై చేశాను, చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ ట్రై చేశాను. రెండింటికి టేస్ట్ చాలా 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 డిఫరెన్స్ ఉందండి. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఇదేమో గ్రీన్ కలర్లో ఉంది, ఇదేమో రెడ్ కలర్లో ఉంది, కొద్దిగా టేస్ట్ అలా అలా ఉంటుంది, జస్ట్ మేనేజ్ చేసేస్తారేమో అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తున్నారండి. ఏ టేస్ట్కి అసలు పొంతననేదే లేదు. మటన్ చిట్టి ముత్యాలు పులావ్ ఏమో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ ఏమో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. టేస్ట్ రెండింటికి అసలు చాలా తేడా ఉందండి. ఇట్స్ రియల్లీ గుడ్, ఇట్స్ రియల్లీ యమ్మీ. అన్ని ఐటమ్స్ కూడా నేను స్టార్టర్స్ ట్రై చేశాను, మెయిన్ కోర్స్ ట్రై చేశాను. ఇప్పటి వరకు వచ్చిన వరకు అన్నీ కూడా మరీ ఓవర్ హై స్పైసీ లేదనమాట. సో పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి తినచ్చు. యూ కెన్ ఎంజాయ్ గైస్, ట్రస్ట్ మీ, అండ్ ఇట్స్ వర్త్. ఈ ఐటమ్ వచ్చేసి పూతరేకుల ఐస్ క్రీమ్ అండి. పూతరేకులు వచ్చేసి ఇదేదో నార్మల్గా దొరికే పూతరేకులు తెచ్చిపెట్టలేదు. ఇట్స్ ఏ ఫేమస్ పూతరేకు ఓన్లీ. ఆత్రేయం పూతరేకులు ఫేమస్ అంటారు కదా, అదే వీళ్ళు ఇక్కడ తెచ్చిపెట్టారు. అండ్ ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి క్యారమెల్, అండ్ ఇందులో కూడా బెల్లం ఉంటుంది. చాలా 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 యూనిక్ అండి. అంటే కంప్లీట్లీ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఇట్లాంటి డిష్, ఇట్లాంటి డెజర్ట్ మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పూతరేకు, ఈ బెల్లం పూతరేకు, ఆత్రేయం పూతరేకులో ఐస్ క్రీమ్ లోపల డిప్ అయ్యి ఉంటుంది. సో నేను టేస్ట్ అయిపోతున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ ఐస్ క్రీమ్ ఎంత మెల్ట్ అవుతుందో ఇక్కడ. ఓ మై గాడ్, ఇట్స్ రియల్లీ డెలిషియస్. చాలా ఎమ్మీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇది నేను తర్వాత ఇంటికి పార్సల్ తీసుకొని వెళ్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ ఇట్లాంటిది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదండి నిజంగా హైదరాబాద్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ రెస్టారెంట్ ఐఎమ్ ట్రయింగ్ దిస్ పూతరేకుల ఐస్ క్రీమ్ అనేది. ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ట్రై చేయబోతున్నాను నేను. పైన క్యారమెల్ యాడ్ చేశారు.
ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవర్లెస్ అండి. అసలు ఐస్ క్రీమ్ కూడా ఈ పూతరేకుతో తింటుంటే ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్, బాగా హిట్ అయ్యేటట్టుంది. ఎందుకంటే బేసిక్గా మనం గులాబ్ జామున్ వెనీలా ట్రై చేస్తూ ఉంటాం కదా, అలాంటిది ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. ఇట్స్ ఎ సూపర్ డూపర్ హిట్. సో ఇదండి ఈరోజు మన మంచి కాంటెంట్తో మేము ముందుకు వచ్చామనుకుంటున్నాము. ఎందుకంటే 1980s మిలిటరీ హోటల్ అనేది ఇట్స్ ఎ వెరీ యూనిక్ ప్లేస్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ట్రై చేయాలి అనుకుంటున్నాను, వ్యూవర్స్కి అందిద్దాం అనుకుంటున్నాను. ఎంతోమంది వ్యూవర్స్ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారనమాట, 1980s మిలిటరీ హోటల్ మాకు కావాలి అని చెప్పేసి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో మరి సరికొత్త హోటల్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.